కృపా కనికరం కలిగిన ప్రభ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, అద్వితీయుడమైన యేసయ్య, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి నీ యొక్క పరిశుద్ధ నామంకి వందనాలు 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 ప్రభ. గొప్ప దేవుడవు, గొప్ప కార్యములు చేయవాడవు ప్రభ. ఆకాశ మహాకాశముల పైన ఆసీనుడవైన నా తండ్రి ప్రభ, మా మధ్యలోకి మీరు దిగి వచ్చినందుకు మీకు వందనాలు. మీ పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్క బిడ్డ మీరు నింపండి, ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభాన తండ్రి. ఈ సాయంత్రకాలపు దీవెనలు ప్రతి ఒక్క బిడ్డకు కుమ్మరించండి. రాని ఉన్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఎంతమంది అయితే ప్రభా కనెక్షన్ ప్రభావం కుదరక ప్రాబ్లమ్స్ తో టెక్నికల్ సమస్యలతో ఉన్నారో సరి చేయండి నాయన. నీకు గొప్ప కార్యం చేతుటకు ప్రభ, నీకు పాద సన్నిధికి చేరుటకు ప్రభాన తండ్రి ఆయత్తపరచండి. మహాగణుడవు ప్రభ, సర్వశక్తిమంతుడవు తండ్రి, సర్వోన్నతమైన స్థలంలో నివసించు నా యేసయ్య. ఈ సాయంత్రకాలం ముందు ప్రభ, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, సాక్ష్యముల ద్వారా, విజ్ఞాపనముల ద్వారా, వాక్యముల ద్వారా మీకు నామమునకు ప్రభ ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. నా తండ్రి, నా విమోచకుడు ప్రభ, ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనలు ఆలకించి దేవుడవు ప్రభ. నా తండ్రి, మరి కుటుంబంలో మినిస్ట్రీలో ఎంతమంది అయితే ప్రభ నా తండ్రి సమస్యలను ప్రభ విజ్ఞాపనలను కోరుకుంటున్నారో వారందరినీ మీరు దర్శిస్తున్న దేవుడు ప్రభా. నా తండ్రి, ప్రతి కుటుంబంలో మీరు కార్యములను జరిగించండి ప్రభ. నా తండ్రి, అంధకారం మంత్ర చీకటి శక్తులు దురాత్మ సమూహాలు యేసు శక్తి గల నామములో కాలిపోవును గాక. హల్లెలూయా ప్రభ. నా తండ్రి, ఆకాశ మండలంలోని ప్రతి దురాత్మ ప్రతి విధమైన దుష్ట శక్తి కాలిపోవును గాక. బిడ్డల పట్ల నా తండ్రి మీకు కృప చూపించండి, పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని ప్రభ మీకు పరిశుద్ధ అగ్ని చేత ముద్రించండి నాయన. నా తండ్రి, శోధనలో పడకుండా ప్రభ నా తండ్రి దుష్టులను తప్పించండి. ఏసే సాయంత్రకాలం అందు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ప్రభ మీరు సిద్ధపరచండి. వాక్యం చెప్పునైన బిడ్డను ప్రభ నా తండ్రి మీకు సిలువ చాటును మార్గుపరచండి. ఈ దినంకు కావాల్సిన ఆహారంను మీరు మాకు దయచేయండి. మా ప్రభుడవు, మా రక్షకుడు ప్రభ, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన వలనే పయనము, ప్రకారము ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయము. ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా. ప్రార్థనలో నాటునది పెళ్ళకించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళకించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో పాకులాడినది పతనమవుట సాధ్యము, ప్రార్థనలో పాకులాడినది పతనమవుట సాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రార్థన వలనే పయనం, ప్రార్థన లేనిది పరాజయము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము, ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా,
ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయము. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయము. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. వందనాలమ్మా. గ్లోరీ సిస్టర్, ప్రైజ్ లార్డ్. మీరు వాక్యంలోకి నడిపించండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్స్, బ్రదర్కి నా వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రం పరిశుద్ర మహిమల రాజానికి వందనాలు తండ్రి. యేసుక్రీస్తు రాజానికి స్తోత్రం దేవా. యేసుక్రీస్తు రాజానికి వందనాలు. ఎక్కడ నీ నామలు 2-3 ఉంటే అక్కడ మీరు ఉంటాన్నారు రాజా. మరి నీ నాంపటి ఇక్కడ కూడినాం దేవా. మా యొక్క మందల మీద దిగండి దేవానికి స్తోత్రం దేవా. ముఖ్యంగా మమ్మల్ని దినమంతా మనల్ని కాచి కాపాడి జీవ లెక్కలో నిలబెట్టిన దేవా నీకు వందనాలు. యేసు రాజానికి స్తోత్రం దేవా. దేవ వాక్యం ద్వారా మీరే మాతను మాట్లాడి నీకు పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు దయచేసి దేవా వాక్యం ద్వారా మరి దేవాన్ని మీరు మాట్లాడి నీ నామానికి స్తుతి ఘనత మహిమ కలుగునుగాక. యేసు నామములో మీరే కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ నా ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్యం చూసుకున్నాం. గత నెలంతా దేవుడు మనల్ని కాపాడినాడు. ఇది 5వ నెలలో దేవుడు మనల్ని నడిపించిండు. దేవుడు గొప్ప దేవుడు, మనల్ని సజీవ లెక్కలు నిలబెట్టిండు. కాబట్టి అందరం మనం ఇక్కడ కూడి ఉన్నాము. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తా ఉన్నాం. కీర్తనలు, దావీదు కీర్తన 62వ అధ్యాయము 1వ వచనం. కీర్తన 62వ అధ్యాయము 1వ వచనం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. దావీదు ఏమంటుండు? దావీదు కోసం మనందరికీ తెలిసిందే. దావీదు రాజు. ఒకప్పుడు ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన ఏం చేసిండంట? రాజుగా చేసిండు. ఆ యొక్క రాజు ఏం చేసిండంట? కీర్తన రాస్తా ఉన్నాడు. ఇక్కడ కీర్తన పాడదగినదని ఇక్కడ ఉంది అనమాట. ఇక్కడ ఏమంటుండు? ఆ కీర్తనలు ఏమంటుండంటే, నా యొక్క ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయన ప్రాణం నమ్ముకొని మౌనంగా ఉన్నది. దావీదుకి ఆయన రాజు అయిన ఎన్ని శ్రమలు వచ్చినాయి, తన మామతోని శ్రమలు వచ్చినా కూడా, సంపనికి వచ్చినా కూడా, ఎన్ని బాధలు వచ్చినాయి, ఎన్ని వచ్చినా కూడా ఆ యొక్క దావీదు దాని నుంచి విడుదల పొందుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాడు. ఇక్కడ అంటా ఉండు, ఆయన ప్రాణం అంట దేవుని నమ్ముకుని ఎట్లుందంట? మౌనముగా ఉన్నది, ఆయన వల్లనే నాకు రక్షణ కలుగును. ఇక దావీదు రాజు ఏమంటుందంటే, దేవుని వల్లనే నాకు రక్షణ కలిగింది అని అంటా ఉన్నాడు. దేవుని వల్లనే రక్షణ. ఈ లోకంలో దేని వలన రక్షణ లేదు. కాబట్టి ఈ యొక్క రాజు అంటుండు, దేవుని వల్లనే నాకు రక్షణ కలిగింది. ఇంకేమంటుంటే, ఆయనే నాకు ఆశ్రయ దుర్గము. దేవుడు ఎట్లుండంట? ఆయనకి ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. ఆశ్రయ దుర్గంగా దేవుడు ఆయనకి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఎట్లుంటున్నాము? మనకి దేవుడు రక్షణ కలగజేసిండు. ఆ యొక్క రక్షణ కలగజేసిండు కాబట్టి ఆ యొక్క రక్షణలో మనం ఉన్నాం. రక్షించు కాబట్టి, ఆయన కాపాడుతుండు కాబట్టి ఈరోజు మనము ఆ యొక్క రక్షణలో ఉన్నాము. దేవుడు మనల్ని కాపాడుతా వస్తా ఉన్నాడు. ఎట్లుండంట? ఆయన ఆశ్రయ దుర్గంగా ఉండంట. ఆశ్రయ దుర్గము. ఆయనే నా రక్షణకర్త. ఆయనే రక్షణకర్త. దేవుడు మనకి ఆశ్రయంగా ఉన్నాడు. మనకి ఎట్లున్నాడ? రక్షణకర్తగా ఉన్నాడంట. ఆ యొక్క దేవుడు రక్షణకర్తగా ఉన్నాడు. ఆశ్రయంగా ఉన్నాడు. రక్షణకర్తగా ఉన్నాడు. ఎత్తైన కోట దేవుడు అంట. ఆయనే కొండ కోట అని ఈ దావీదు రాజు అంటుండు. దేవుడే కొండ కోట, నా దాగుచోటు ఆయననే అని అంటా ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? ఆయనే నా కోట, ఆయనే నేను అంతగా కదిలింపబడను. ఏమంటుండు? కదిలింపబడను అంటుండు. కదిలింపబడను. దేవుడు నారున్నాడు కాబట్టి నేను కదిలింపబడను. కానీ దావీదు కోసం మనకు తెలిసిందే, ఒకప్పుడు ఆయన కూడా పాపం చేసిండు. దానికి పశ్చాత్తాపము ఆయన పొందినాక ఆయన పొందిండు కాబట్టి ఆయన అంటున్నాడు, నేను కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకని భయపడుదురు. చూడు, ఒక మనిషి మీద మనుషులు ఏం చేస్తారంటే
పైన పడతా ఉంటారు. ఆ మనిషిని కింద పడద్రోయడానికి పడతా ఉంటారు, కింద పడడానికి. ఎందుకంటే ఆ మనిషి ఘనత పొందుతుంటే ఆ మనిషి పైన హెచ్చింపబడుతుంటే ఆ మనిషి మరి ఉన్నత స్థాయికి వెళ్తుంటా ఉంటుంటే ఆ మనిషిని ఏం చేస్తారంట, కిందికి పడద్రోయాలని అనుకుంటా ఉంటారు మనుషులు. కాబట్టి ఇక్కడ అదే అంటుండ్రు, ఎన్నాళ్ళు మీరు ఒకని పైపడుదురు, ఉరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదూరు. చూడు ఇక్కడ అంటాడు, ఎన్నాళ్ళు ఒక మనిషిని మీరు పడద్రోయడానికి చూస్తా ఉంటారు. కాబట్టి ఆ యొక్క రాజు రాస్తా ఉన్నాడు, ఆ యొక్క మనిషి అంట ఉన్నత స్థితిలో ఉంటే మరి మరి ఉన్నత స్థితికి వెళ్ళిన మనిషిని ఏం చేస్తారంటే పడద్రోయానికి చూస్తా ఉంటారు, పడద్రోయడానికి చూస్తా ఉంటారు. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు. ఇంకేమంటుంటే అతని ఔన్నత్యం నుండి, ఉన్నత స్థాయి నుండి అతన్ని పడద్రోయడానికే వారు ఆలోచన చేస్తా ఉంటారు. ఈనాడు లేరు ఇట్లాంటి మనుషులు, ఉన్నారు. ఒక ఉద్యోగ స్థలంలోనే కానీ, ఒక సంఘంలోనే కానీ ఒక మనిషి పైకి పోతా ఉంటుంటే, ఒక మనిషి మనకంటే ఎక్కువ వాక్యం చెప్తుంటే ఆ మనిషి చెప్తున్నాడని అనుకుంటుంటారు. ఒక మనిషి పాట ఎక్కువ పాడితే ఈయన చెప్తున్నాడు. అట్లాంటిది ఉందా? లేదా? సంఘాలలో కూడా ఉన్నది. మరి సంఘాలలో ఉంది, మనం ఉద్యోగ స్థలంలో ఉన్నది. ఒక మనిషి ఉన్నత స్థాయికి ఎదుగుతుంటే ఆ మనిషిని పడద్రడానికి చూస్తా ఉంటారు, ఆ మనుషులు చూస్తా ఉంటారు. ఇంకేమంటుండు, అబద్ధం ఆడుట వారికి సంతోషం అంట. అబద్ధాలు కూడా ఆడుతూ ఉంటుంటారు, అబద్ధం కూడా ఆడతారు ఒక మనిషి మీద. మరి ఇంకో చెప్పాలంటే ఒక మనిషి మీద చాడీలు సాకులు కూడా చెప్తా ఉంటారు. కాబట్టి అబద్ధాలు కూడా ఆడతారు. వాళ్ళకి ఏమిటంట, సంతోషం అంట. అబద్ధం ఆటకు వారికి సంతోషం కలుగుతుందంట. ఇలాంటి మనుషులు ఉన్నారు, ఎవరు కాదు, అన్యులు కాదు, క్రైస్తవులలోనే ఉన్నారు, ఇలాంటి మనుషులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు, వారు తమ నోరుతో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషిస్తారంట. వారంట ఎట్లుంటారంట, తమ నోటితో శుభవచనాలు పలుకుతారంట, అదే నోటితో శుభవచనాలు పలుకుతారంట. అంతరంగంలో ఎట్లుంటారంట, వాళ్ళు దూషిస్తారంట, అంతరంగంలో దూషిస్తారంట. ఈ రోజు మనం ఇట్లున్నామా? మనం శుభవచనం పలకేలాగా ఉన్నామా? దూషించే వాళ్ళలాగా ఉన్నామా? ఒక మనిషిని దూషించేలాగా ఉన్నామా? శుభవచనం పలకేలాగా ఉన్నామా? మనము చూసుకోవాలని ఇక్కడ ఈ యొక్క కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు. ఇంకేమంటుండు 5వ వచనంలో, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము. ఆ యొక్క ప్రాణంతో చెప్తా ఉన్నాడు దావీదు, నా ప్రాణమా నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి అది మౌనంగానే ఉండు అని ఇక్కడ అంటా ఉన్నాడు. ఆయనకి ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి, ఎన్నో యుద్ధాలు జరిగినాయి, అన్నిటి నుంచి ఆయన విడుదల పొందుతా ఉన్నాడు. దావీదు కోసం మనకు తెలుసు, ఆయన దినానికి 7 మార్లు దేవుని స్తుతిస్తా ఉంటుంటాడు. కాబట్టి ఇక్కడ ఆయనకి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు. కాబట్టి తన ప్రాణంతోని అనుకుంటా ఉన్నాడు. ఈరోజు మనం ప్రాణంతో మనం అనుకుంటున్నామా? మన ఐక్య విచారణ చేతనే మనము నలిగిపోతున్నామా? దానితోనే కొట్టుకొని పోతున్నామా? ఆ శ్రమల వైపే మనము చూస్తున్నామా అని మనము గుర్తెరగాలి. మన జీవితాలలో మనము ఇది గుర్తెరగాలి. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉండు, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతున్నది, దేవుని వల్లనే నిరీక్షణ కలుగుతుందంట. ఇక్కడ దావీదు అంటా ఉన్నాడు, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుతా ఉంది. కాబట్టి ఆయన యొక్క మాటలు వింటే మనకి ఎట్లుంటున్నది, ఆయనకి ఎట్లుందంట, ఆయన దావీదు అంటూ నిరీక్షణ అంటుండు. కాబట్టి ఆయన యొక్క మాటలు మనకి వింటే మనం ఎట్లుంటామంట, మనకు కూడా నిరీక్షణ కలుగుతా ఉంటది. మన జీవితంలో కొన్ని జరగడానికి టైం పడతా ఉంటది. ఒక కార్యము జరుగుతాయి, కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని ఆగిపోతా ఉంటాయి. కాబట్టి మనం అనుకుంటాం ఎందుకు మనకి జీవితంలో అయితేలేవో మనం అనుకుంటాం. కానీ మనం దేవుని ప్రశ్న వేయడానికి వీలు లేదు. ఆ దేవుడు మన జీవితంలో చేశాడు, కానీ మన నిరీక్షణ దేవుడు చూస్తా ఉన్నాడు. మన నిరీక్షణ మన ఓపికని దేవుడు చూస్తా ఉన్నాడు. మనం నిరీక్షణ కలిగి ఉండాలంట, మనము ఓపిక కలిగి ఉంటే ఆయన దానికి సహాయము చేస్తా ఉంటాడు. కానీ ప్రతిదీ కొన్ని జరుగుతూనే ఉంటాయి. మరి ఏదైనా మనకు అవసరం ఉంది, ఇంపార్టెంట్, మన ఆ విషయంలోనే మనుషులు ఏం చేస్తుంటారు, మనని నిందిస్తా ఉంటుంటారు, అవమానిస్తా ఉంటారు. కాబట్టి అవమానించినా నిందించినా దేవుడు దాని నుంచి మనని విడుదల చేస్తా ఉంటాడు. ఎప్పుడైతే మనం మౌనంగా ఉంటే, ఎప్పుడైతే మనం నిరీక్షణ కలిగి ఉండి, ఎప్పుడైతే మనం ఓపిక కలిగి ఉంటామో దానికి మనకి దేవుడు ఆన్సర్ ఇస్తా ఉంటాడు, దానికి విజయాన్ని దేవుడు మనకి ఇస్తా ఉంటాడు. కాబట్టి ఇక్కడ దావీదు అదే అంటా ఉన్నాడు, నిరీక్షణ కలుగుచున్నది, ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది, ఆయనే నాకు ఆశ్రయ దుర్గము. దేవుడు ఎట్లుండంట, ఆశ్రయ దుర్గము. దేవుడు ఆశ్రయ దుర్గంగా ఉన్నాక మనము బాధపడడానికి వీలు లేదు. మనుషులం కాబట్టి సహజంగా
మనకి బాధ వస్తూ ఉంటది. ఒక టైము ధైర్యం వస్తుంది, ఒక టైం ఏమో కృంగిపోతా ఉంటాము, ఒక టైం ఏమో మన శ్రమల వైపు చూస్తూ ఉంటాము, ఒక టైం మనము బాధపడతా ఉంటాం. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు, దేవుడు ఎట్లుండంట ఆశ్రయ దుర్గంగా ఉన్నాడంట. చూడు, ఆయన ఎన్ని యుద్ధాలు చేసినా దేవుడు ఎట్లుండంట ఆయనకి ఆశ్రయంగానే ఉన్నాడంట. ఈ లోకంలో ఆనాడు ఆ మనుషులు ఏం చేశారంటే మనుషులతోనే యుద్ధం చేశారు. మనం సైతాన్తో యుద్ధం చేస్తున్నాం కాబట్టి మనం ఎట్లుండాలంట, దేవుడు మనకి ఎట్లుంటాడంట ఆశ్రయ దుర్గంగా ఉంటాడంట. దేవుడు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. ఇంకేమంటున్న రక్షణ ఆధారము, దేవుడే రక్షణకి ఆధారం అంట. ఆయననే ఆధారంగా ఉంటాడంట. ఆయన ఆదరిస్తే చూడు, మనుషులు ఒక టైం ఆదరిస్తారేమో, ఒకప్పుడు ఒక టైంకి సహాయం చేస్తారు, కానీ ఇంకో టైం సహాయం చేయలేరు మనుషులు. ఏ వ్యక్తి అయినా, ఏ సొంత స్నేహితుడే గాని, ఎవరే బంధువులే గాని, ఎవరైనా గాని ఒక టైంకి సహాయం చేస్తారు, ఇంకో టైంకి వాళ్ళు సహాయము చేయలేరు. కానీ దేవుడు అంట ఎప్పటికీ ఆశ్రయ దుర్గంగా ఉంటాడంట. ఆయననే రక్షణ ఆధారంగా ఉంటాడంట. దేవుడు ఆధారంగా ఉంటాడని ఇక్కడ అంటా ఉండు. ఇంకేమంటుండు, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. చూడు, హల్లెలూయా. దేవుడు ఏమంటుండు ఇక్కడ, ఈ దావీదు ఏమంటుండు, నా ఎత్తైన కోట. దేవుడు అంట ఎత్తైన కోట ఆయనే, ఆయన నన్ను నేను కదిలింపబడను, నేను కదిలింపబడను. దేవుడు కోటగా ఉంటానంట, కదిలింపబడలేమంట. ఎందుకంటే ఆయనే మనని సియోను కొండలాగా ఉంటాం కాబట్టి, ఆ యొక్క సియోను కొండ మరి దేవుడు సియోను కొండ దేవుడు కాబట్టి ఏమంటుండంటే ఇక్కడ ఈ దావీదు అంటా ఉన్నాడు, నేను కదిలింపబడను, దేవుడే నాకు కోటగా ఉన్నాడు, ఆయనే నన్ను రక్షిస్తున్నాడు కాబట్టి నేను కదిలింపబడను అంటా ఉండు. ఈరోజు మనం కూడా అనుకోవాలి, దేవుడే మనకి కోట, దేవుడే మనకి రక్షణ ఆధారంగా ఉండంట, మనము కదిలింపబడమంట. ఇంకేమంటున్నా, రక్షణకు నా మహిమ దేవుడే ఆధారము. ఆయన రక్షణ మన మీద ఉంటేనంట, ఆయన యొక్క మహిమ మనలో చూస్తూ ఉంటారు. ఆ దేవుడి యొక్క మాటలు మన లోపల ఉంటేనంట, దేవుణ్ణి మహిమ మన లోపల చూస్తూ ఉంటారంట. ఎందుకంటే వాక్యమును మనం ధరించుకున్నాం కాబట్టి, ఆ యొక్క వాక్యమే దేవుడు కాబట్టి, ఆ దేవుని మన వాక్యరీతిగా మనం ధరించుకుంటేనంట దేవుడి మహిమని మన లోపల వాళ్ళు చూస్తూ ఉంటారు, దేవుని మహిమని మన లోపల చూస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అంటా ఉండు, దేవుడి మహిమ ఆధారం అంటుండు. ఇక్కడ దేవుడి మహిమ మనకి ఆధారంగా ఉంటాడు. నా బలమైన ఆశ్రయ దుర్గము, నా బలమైన ఆశ్రయ దుర్గం అంట. ఇంకా దేవుడు దగ్గర ఎట్లా పొగుడుతా ఉన్నాడు, ఈయన పాడుతా ఉన్నాడు, ఎవరు కీర్తన రాస్తా ఉన్నాడు, నా బలమైన దుర్గము, నా ఆశ్రయ దుర్గము అని అంటాడు దావీదు. మనం అట్లా అంటున్నామా? మన శ్రమలు వస్తే మనం శ్రమల వైపే చూస్తుంటాం, బాధల వైపే చూస్తుంటాము. కొన్నిసార్లు మనం ప్రార్థన కూడా చేయలేం, ఎందుకంటే మనం ఆ సమస్యల వైపే చూస్తుంటాం కాబట్టి, ఆ యొక్క బాధల వైపే చూస్తుంటాం కాబట్టి, ఈ లోకం తట్టే మనం చూస్తుంటాం కాబట్టి, ఆ దేవుని తట్టు మనం చూడలేక పోతా ఉంటాం. కాబట్టి ఇక్కడ దావీదు అంటున్న బలమైన ఆశ్రయ దుర్గం అంటుడు. మనం అనుకుంటున్నాం ఎప్పుడన్నా, మన బలమైన ఆశ్రయ దుర్గం అని అనుకున్నామా ఎప్పుడన్నా? అది మనం గుర్తెరగాలి. నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. ఏమంటున్నా, నా ఆశ్రయమే దేవుని అందే ఉన్నది. చూడు, నా ఆశ్రయం దేవుని అందు ఉన్నది అని దావీదు అంటా ఉన్నాడు. దేవుడు ఈరోజు మనతోని మాట్లాడుతా ఉన్నాడు. ఇంకేమంటున్నాడు, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఏమంటాడు, జనులారా ఎప్పుడుకి ఆయన యందే మనము నమ్మిక ఉంచాలంట. ఆయన యందే మనం నమ్మిక ఉంచితే దేవుడు ఏం చేస్తాడంట, ఆయన సన్నిధిని మీ హృదయంను కుమ్మరించుడి. ఆయన సన్నిధి అందే మనం ఏం చేయాలంట, మన యొక్క హృదయాలని కుమ్మరించాలంట. మనకు హృదయాన్ని మనం ఏం చేయాలంట, దేవుడి సన్నిధిలో కుమ్మరించాలి. ఏ మనుషుడికి మన బాధ చెప్తే వాళ్ళు ఎవరేమీ చేయలేరు. కాబట్టి దేవుడి సన్నిధిలోని మన హృదయాన్ని కుమ్మరించాలంట. కుమ్మరిస్తే దేవుడు అక్కడ విజయాన్ని ఇస్తాడు. ఇంకేమంటుండు, దేవుడు మనకు ఆశ్రయము, దేవుడే ఆశ్రయం అని. దేవుడు చూడు, ఎన్నిసార్లు మనం వింటా ఉన్నాం, దేవుడే ఆశ్రయం, మన కోట అని, మనకు ఆధారము, మన నిరీక్షణకి ఆధారం కలుగుతున్నదని మనం వింటా ఉన్నాము. చూడు, ఇక్కడ అంటా ఉన్నాడు, బలమైన ఆశ్రయ దుర్గం అంటున్నాడు. మరి దేవుని ఆశ్రయము దేవుని అందే ఉన్నది అంటుండు. ఇంకేమంటుండు, ఇక్కడికి రాగానే ఏమంటుండ్రు, దేవుడే మనకు ఆశ్రయం అంట. దేవుడే మనకు ఆశ్రయంగా ఉంటాడు. చూడు, ఒక ఇల్లు ఉండాలంటే ఇంటి చుట్టూ మనం ఒక గోడ పెట్టుకుంటేనే ఆ లోపల మనం ఉండగలుగుతాం. ఆ గోడ తీస్తే మనము ఉండలేకపోతాం. కాబట్టి దేవుడు మన చుట్టూ ఎట్లుండంటే ఆశ్రయంగా ఉండంట. ఆ దేవుడు మన చుట్టూ ఎట్లుండంటే ఆశ్రయంగా ఉన్నాడు. ఇక్కడ ఇంకేమంటుండు, అల్పులైన వారు ఒట్టి ఊపిరి ఉన్నారంట. అల్పులైన మనుషులు ఎట్లుండంట, ఒట్టి ఊపిరి వంటి వారై ఉన్నారంట. గనులైన వారు మాయా స్వరూపులంట. ఈ ఘనమైన మనుషులు ఎట్లుండంట, మాయా స్వరూపులంట, వాళ్ళు నశించిపోతారు. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు, మాయా స్వరూపులంట. త్రాసులో వారందరూ
తేలిపోదురంట. త్రాసు పెడతానంట, అందులో వాళ్ళు ఏమైపోతారంట, తేలిపోతారంట. అందులో మనుషులు తేలిపోతారని ఇక్కడ అంటా ఉన్నాడు. ఒట్టి ఊపిరి కన్నా అలంకనంగా ఉన్నారు. ఏమంటారు? ఒట్టి ఊపిరి కన్నా అలంకనంగా ఉన్నారని లెక్కనగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మకం ఒక నిమిషం. బలాత్కారమందు నమ్మిక ఉంచకండి. బలాత్కారమందంట నమ్మిక ఉంచకండి. బలాత్కారము చేస్తా ఉంటారు మనుషులు. బలాత్కారమైన మనుషులు కూడా ఉంటారు. ఒక మనిషిని దోసుకోవడానికి, ఒక మనిషిని పడదోరడానికి, ఒక మనిషిని కించపరచడానికి అది చేస్తా ఉంటారు. కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు, బలాత్కారం అందు మనిషి ఎట్లుంటారంట, నమ్మిక ఉంచకండి. బలాత్కారం అందు నమ్మిక ఉంచకండి. దోచుకున్నట చేత గర్వపడకుడి. దోచుకున్నట చేత గర్వపడకుడి. ఒక మనిషిని ఏం చేస్తాడు, ఎంతో మనం ఆఫీసులలో చూస్తాము, మన డ్యూటీల కాడ చూస్తూ ఉంటాము. ఒక మనిషిని ఏం చేస్తుంటారు, దోచుకుంటా ఉంటారు, లంచం తీసుకుంటా ఉంటారు, ఎంతో అబద్ధం ఆడి తీసుకుంటా ఉంటారు, ఇది కావాలా అది కావాలని తీసుకుంటుంటారు. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు, దోచుకున్నట చేత గర్వపడకుడి. ఎందుకంటే అది నశించిపోతుంది, అది నశించిపోయేదే. ఈ లోకంలో అన్యాయంగా తీసుకుంటే అది నశించిపోయేదే. ఒకరి దగ్గర అన్యాయంగా మరి లంచం తీసుకున్నా కూడా అది నశించిపోయేదే. కాబట్టి దాన్ని చేత మీరు దోచుకున్నట చేత గర్వపడకుడి అంటా ఉన్నాడు. ధనము హెచ్చి అయినను దానిని లక్ష్య పెట్టకుడి. ధనం హెచ్చుగా ఉన్నను దానిని లక్ష్య పెట్టకుడి. దాని వైపు మనసు పెట్టకుండి అంటా ఉన్నాడు. దాని వైపు మనసు పెట్టడానికి వీళ్ళ, ఎందుకంటే అది నశించిపోతుంది, అది నశించిపోతుంది. దేవుడి యొక్క మాటలే ఎప్పుడైనా మనకి నిలుస్తాయి. దేవుడి యొక్క మాటలు ఎప్పటికీ నిరంతరము ఉంటది. ఎందుకంటే దేవుడి యొక్క మాటలు నిలుస్తాయి. ఆ దేవుడే నిజమైన దేవుడు కాబట్టి ఆ యొక్క మాటలే మన యందు నిలుస్తాయి. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు, ధనము హెచ్చైనను దానిని అందు లక్ష్యము పెట్టకండి అంటుండు. దేని వైపు మనసు పెట్టద్దంట. మనం ఆ యొక్క దేవుణ్ణి మనము ప్రేమించాలి, ఆ దేవుణ్ణి మనము సేవించాలి, దేవుణ్ణి మనము ఆరాధన చేయాలి, ఆ దేవుణ్ణి మనము స్తుతించాలి, ఆ దేవుణ్ణి మనము ఘనపరచాలి, ఆ దేవుణ్ణి మనము మహిమపరచాలంట. కాబట్టి ఇలాంటి ధనము మీద దేని మీద మనము మనసు పెట్టుకోవడానికి వీలు లేదు. అంతా లయమైపోయేదే, ఈ లోకంలో అంతా లయమైపోయేదే. కాబట్టి ఆయనని మనము సంపాదించుకోవాలంటే ఈ యొక్క వాక్యాన్ని మనము మన హృదయంలో ప్రతిరోజు మనము దాన్ని రాసుకోవాలన్నమాట. ఇంకోటి ఏమంటున్నాడు ఇక్కడ, బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చిందంట, 2వ మారు ఆ మాట నాకు వినబడనని దావీదు ఇక్కడ అంటా ఉన్నాడు. ఇంకేమంటుండు, ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలము ఇచ్చుచున్నావు. మనుషులందరికంటే వారి వారి క్రియల చొప్పుననే నీవే ప్రతిఫలము ఇచ్చుచున్నావు. కాగా కృపచూపుట నీదే. వారి వారి క్రియల కంట, మనుషులందరికంటే వారి వారి క్రియల చొప్పుననే నీవే ప్రతిఫలము ఇచ్చుచున్నావు. మనుషులు మంచి క్రియ చేస్తేనే మంచి క్రియ, మనుషులు ఈ లోకంలో మంచి పని చేస్తే మంచి క్రియ మనము కనిపించకుండా చేస్తూ ఉంటాము. ఆ యొక్క క్రియ అంట దేవుడికి ఎట్లుంటుందంట, దేవుడి అందంట ఎట్లుంటుందంట, మనుషులంట అది మనల్ని ఘనపరుచుంటేనంట ఆయన ఎదుట, అప్పుడు ఆయనకి మహిమ కలుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు, వారి వారి క్రియల చొప్పున ఏమిస్తాడంట, ప్రతిఫలము ఇస్తాడంట. దేవుడే ప్రతిఫలము ఇస్తాడు. కాబట్టి ఆయననే కృప చూపుతాయి, ఆయన వల్లనే కలుగుతుందంట. దేవుడే కృప చూపిస్తుండు. ఈ రోజు కృప ఉంది కాబట్టి మనము ఇక్కడ కూడి ఉన్నాము. ఆయన కృప చూపిస్తా ఉన్నాడు. ఇంకా ఆయన మనకి కృప చూపిస్తా ఉన్నాడు, ఆయన దయ చూపిస్తా ఉన్నాడు, ఆయన కనికరం చూపిస్తున్నాడు, ముఖ్యంగా ఆయన ప్రేమ మనకి చూపిస్తా ఉన్నాడు. కాబట్టి చూపిస్తుండు కాబట్టి మనం ఈ స్థితిలో ఉండగలిగినాం. చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాము. కాబట్టి ఉన్నా కూడా దేవుడు మనల్ని కాపాడుతా ఉన్నాడు, మనం సజీవ లెక్కలో నిలబెట్టిండు. ఇక 5 నెలలు మనల్ని ఇక్కడికి నడిపించుకుంటా వస్తా ఉన్నాడు దేవుడు. ఈరోజు మనల్ని దేవుడు నడిపించుకుంటా వస్తా ఉన్నాడు. ప్రతిరోజు మనల్ని దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. కాబట్టి కాపాడుతుండు కాబట్టి ఎప్పుడైనా ఆయన మనకు ఆశ్రయ దుర్గము, మనకు బలమైన కోట అని మనము అనుకుంటున్నామా? ఆయన మనం అనుకుంటున్నామా? ఆ యొక్క మాట అనుకుంటున్నామా? నా కోట నువ్వే యేసుప్రభా, నా రక్షణ శృంగము నీవే యేసుప్రభా అని మనం ఒక పదము అనుకుంటున్నామా మన హృదయంలో? కాబట్టి మనము దేవుని ఘనపరచాలని ఇక్కడ అంటా ఉండు. కాబట్టి ఇక్కడ అదే అంటుండు. కాబట్టి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. కాగా కృప చూపుటయు నీది. ఆయననే కృప చూపిస్తున్నాడు. ఎందుకంటే ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ కృప. ఇది కృపకాలం. ఎందుకు కృపకాలం అంటే పాపం పాపం భయంకరంగా విస్తరించింది కాబట్టి ఆయనకు కృప మనకి చూపిస్తా ఉన్నాడు. ఈ లోకంలో భయంకరమైన పాపం ఉంది కాబట్టి ఆ లోకాన్ని మనము చూడడానికి వీలు లేదు. కాబట్టి సైతాన్ మనని ఎంతో శోధిస్తుంటది, ఎన్నో బాధలు పడుతుంటది, ఎన్నో శ్రమల గుండా పోనిస్తుంటది. కాబట్టి ఆ శ్రమల వైపు మనము
చూడదు. ఎప్పుడైతే ఆ శ్రమలు బాధలు పోవాలంటే ఆయనలో ఉండి మనము ఆయన సన్నిధిలో ఉండి ఆయనను స్తుతించి ఆయనను ఘనపరిచి ఎప్పుడైతే మనం ఆయనలో ఉండి ప్రార్థన చేస్తామో ఆ యొక్క ప్రార్థనే మనని కాపాడుతూ ఉంటది. ముఖ్యంగా మనం వాక్యాన్ని ధ్యానించడమే, ఆ వాక్యమే మనని నడిపిస్తా ఉంటది. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉండు. అదే కీర్తన 68:19 ఏమంటుండంటే, కీర్తన 68:19 ప్రభువు స్తుతినందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ఇది కూడా దావీదు రాస్తా ఉన్నాడు. ఏమంటుడు? ప్రభు స్తుతినందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే స్తుతినందును గాక అంటుండు. చూడు, మన భారం అంట దేవుడే భరిస్తున్నాడు. మన కష్టకాలంలో దేవుడు మనకి తోడై ఉండి నడిపిస్తా ఉన్నాడు. మన భారము ఆయననే భరిస్తుండంట, దేవుడు భరిస్తుండ. మనందరి భారము ఆయనే భరిస్తున్నాడు. ఒక మనిషి భరిస్తుందా? ఒక మనిషి ఏం చూసినా ఒక నెల చూస్తాడు, 2 నెలలు చూస్తాడు, కానీ ఎల్లకాలం చూసారా? ఎవ్వరు చూడరు. ఎవ్వరు తల్లిదండ్రులే గాని, స్నేహితులే గాని, మరి అన్నదమ్ములే గాని, అక్క చెల్లెలే గాని ఎవ్వరు చూడలేరు. కాబట్టి ఆ దేవుడే మన భారాన్ని భరిస్తా ఉన్నాడు. దేవుడే మనకు రక్షణకర్త అయి ఉన్నాడంట. దేవుడు ఎట్లున్నాడు? మనకి రక్షణకర్త అయి ఉన్నాడంట. ఆయన భారం భరిస్తుండంట, మనకి రక్షణ ఉన్నాడంట, కర్త అయి ఉన్నాడు అని దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతూ ఉండు. ఇంకేమంటుండు? దేవుడు మన పక్షంన పూర్ణ రక్షణ కలగజేసాను. దేవుడు అంట మన పక్షం ఎట్లుండంట, ఏం కలగజేసినట? పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. పూర్ణ రక్షణ కలగజేయి దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశమే. ఆయన వశమే. ఆయన్నే తప్పిస్తా ఉంటాడు. మరణం నుండి తప్పిస్తుంటాడు, శ్రమల నుంచి ప్రతి ఒక్కటి నుంచి దేవుడు తప్పిస్తా ఉంటాడు. ప్రతి బాధల నుంచి దేవుడు మనని తప్పిస్తా ఉంటుంటాడు. కాబట్టి ఆయన తప్పిస్తుండు కాబట్టి మనము ఉండగలిగినాం. ప్రతి క్షణం ఆయన మనం తప్పిస్తా ఉన్నాడు. ప్రతి క్షణం మనల్ని కాపాడుతూ వస్తా ఉన్నాడు. ఆ దేవుడు లేకపోతే మనం ఏమీ చేయలేం. ఏం చేసినా మన జీవితంలో సున్నానే. ఆయన లేకపోతే, ఆయన ఉంటే మనకు విజయమే. కాబట్టి ఆయన కలిగి మనము ఉండాలి. కాబట్టి దేవుడు అదే మనతోని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కలిగి ఉండి మనం ముందుకి నడవాలి. ఏదైనా మనం ఏం చేయాలంట? ఆయన సన్నిధిలో పెట్టి మనం ప్రార్థన చేయాలి. చేసి మనము ముందుకి నడిస్తే దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. ఒక శ్రమకి ఒక బాధకి బాధపడుతుంటాం, శ్రమ పడుతుంటాం, అన్ని పడుతుంటాం. ఒక అంశం ఏదైనా మనం చేసినాం, దానికి సమయం పడుతుంది. కానీ దానికి విజయం వచ్చిందనుకో, దానికి విజయం వచ్చిందనుకో, దేవుడు అంతా కార్యం చేస్తే మనకి ఎంత సంతోషం అనిపిస్తుంది. దేవుడు అట్లా చేస్తా ఉంటుంటాడు. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు. ఇంకొక వాక్యం చూసుకుందాం. యెషయా 30:18 యెషయా 30:18 కావున మీ అందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? దేవుడు దయ చూపవలనని యెహోవానే ఆలస్యము చేయుచున్నాడంట. ఎందుకంటే ఏదైనా మనిషి ఇంట్లో కుటుంబంలో రక్షణ పొందాలన్నా, చేయాలన్నా దాన్ని ఏం చేస్తుంటాడు? దేవుడు మరి దయ చూపవాలని దేవుడు ఏం చేస్తుంటా? ఆలస్యము చేస్తా ఉన్నాడంట. ఆలస్యము చేయించున్నాడు. మిమ్మల్ని కర్ణింపవాలని ఆయన నిలవబడి ఉన్నాడంట. మళ్ళీ ఏం చేస్తున్నాడు? దేవుడు కర్ణింపాలంటే ఏం చేస్తున్నాడు? ఆయన నిలవబడి ఉన్నాడు. మనల్ని కర్ణించడానికి దేవుడు ఏం చేస్తున్నాడ? నిలవబడి ఉన్నాడంట. యెహోవా న్యాయము తీర్చు దేవుడే న్యాయం తీర్చాడంట. దేవుడే న్యాయాధిపతి కాబట్టి ఆయన న్యాయం తీర్చాడంట. ఆయన నిమిత్తం కనిపెట్టు వారందరూ ధన్యులంట. ఆయన నిమిత్తం. ఇంకేమంటుడు? సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉండును. జనము నీవిక మాత్రమును కన్నీళ్లు విడవవు. జనమ్మా నీవిక నే మాత్రమును కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కర్ణించును. దేవుడంట నీ మొర వింటునంట, నిశ్చయంగా నిన్ను కర్ణిస్తాడంట. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చినంట. హల్లెలూయా. దేవుడు ఇస్తాడంట, మన ఒక మాట వినగానే దేవుడు ఇస్తాడా? ఉత్తరము ఇస్తాడంట. ఇప్పుడు మనం చూసుకున్నాం, ఒక అంశం కోసం ఆన్సర్ రావాలంటే సమయం పడుతుంది కాబట్టి సమయం పడుతుంది కాబట్టి దేవుడు ఏమంటుండు? సమయానికి దేవుడు ఇస్తాడంట, ఉత్తరము ఇస్తాడు. దేవుడు కార్యము చేస్తాడు, విజయాన్ని ఇచ్చే దేవుడు అని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు. ఇంకో వాక్యం చూసుకుందాం. విలాప 3:25 తాను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తాను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడంట. తనను ఆశ్రయించు వారి ఎడల అంటే దేవుడు దయాళుడు అయి ఉంటాడంట. తాను ఎదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడై ఉన్నాడంట. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు,
ఇంకేమంటుండే 26వ వచనంలో, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఓపికతోనే మనం కనిపెట్టాలంట. ఆశ కలిగి అప్పుడే దేవుడు అదే మంచిది అని అంటా ఉన్నాడు. కాబట్టి మనం ఆ యొక్క రక్షణ కొరకు ఓపికతో మనం ముందుకు వెళ్ళాలని దేవుడు అంటా ఉన్నాడు. కాబట్టి ఆయన మాటలు విని మనం ముందుకు నడవాలి. ఇంకొక వాక్యం చూసుకుందాం. యాకోబు 5:7. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఎట్లుండాలంట? ప్రభు రాకడ వరకు అంట ఓపిక. కానీ ఈనాడు మనుషులకి ఓపిక లేకుండా పోతుంది. ఓపిక లేకుండా పోతుంది. ముఖ్యంగా ధైర్యం లేకుండా పోతుంది. భయపడతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు. ఏమంటుండే? సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. చూడు, వ్యవసాయకుడు. వ్యవసాయం అంటే ఇప్పుడు ఒక మనిషి, ఒక అతను వ్యవసాయకుడు పంట పండించాలంటే ఏం చేశాడు? విత్తనాలు వేయాలి, అది పండేదాకా ఓపిక పట్టి చూడాలి. అందులో మంచి చెట్లు వస్తాయి, చెడు చెట్లు వస్తాయి, అవి తీసేయాలి. లాస్ట్ పంట కోసేటప్పుడు ఏం చేయాలి? అవన్నీ మంచి చెట్లు తీసి విత్తనాలు ఒక ధర వేశారు, చెడిపోయిన చెట్లు తీసి కాల్చి వేశారు. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు. అట్లా ఉంటది. కాబట్టి ప్రతి దానికి ఓపిక కలిగి ఉండాలి. కాబట్టి వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తము. ఫలము రావాలంటే ఆ ఫలము కోసం మనం ఎట్లా చాలా మనం చేస్తే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆ యొక్క ఫలము పొందాలంటే, ఆ యొక్క ఫలము మనం మంచి ఫలము పొందాలంటే చాలా ప్రయాసపడి ముందుకు మనము నడవాలి. ముందుకు నడుస్తేనంట ఆ యొక్క ఫలానికి మనకి విజయాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ ఫలము పొందుకుంటే మనకి ఎంత సంతోషం కలుగుతుంది. కాబట్టి ఆ సంతోషం కలుగుతుంది. కాబట్టి ఆ ఫలము మనము పొందాలి అని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతూ ఉండు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం ఇక్కడ అంటా ఉన్నాడు. నా శత్రువ నా మీద అతిశయింపవద్దు. శత్రువు ఏం చేస్తుంది? మనకి ఏదైనా బాధలు పెట్టినా కష్టం పెట్టినా అది మనం చూసి, ఓహో నీకు బాధలు వచ్చినాయి, కష్టం వచ్చినా అది అతిశయిస్తుందని. కాబట్టి ఇక్కడ ఏమంటుండే ఈ భక్తుడు, నా శత్రువ నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును అంటుండు. నేను ఒకవేళ క్రింద పడినా తిరిగి లేస్తా. ఎందుకు లేస్తాడు? దేవుడు ఆశ్రయంగా ఉండు కాబట్టి. ఎందుకంటే మనుషులము సహజంగా మనం మనుషులం కాబట్టి ఏమైపోతాం? శ్రమలలో ఎంతమంది పడిపోతా ఉంటారు. కాబట్టి మనకి ప్రార్థన తెలుసు కాబట్టి మనము పడిపోలేం. ఎందుకంటే మన ప్రార్థనతో మనం జయించి ముందుకు నడుస్తూ ఉంటాం. కాబట్టి దేవుని తెలియని వాళ్ళని కానీ, మన ఈనాడు క్రైస్తవులే కానీ వాళ్ళు ఎట్లున్నారంట? శ్రమలు బాధలు వచ్చిన వాళ్ళకి దాన్ని ఎదిరించుకునే వాళ్ళకి శక్తి లేక వాళ్ళు ఏమైపోతారంట? పడిపోతా ఉంటారు. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉండు. ఏమంటున్నాడు? నా శత్రువు నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చునను యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఒకవేళ నేను చీకట్లో ఉన్నాను, దేవుడు నాకు వెలుగుగానే ఉండును. దేవుడు అంటే వెలుగుగానే ఉంటాడని ఇక్కడ ఈ భక్తుడు అంటా ఉన్నాడు. దేవుడు వెలుగుగానే ఉంటాడంట ఒకవేళ కింద పడిన. కానీ ఈనాడు కొందరు పడిపోతా ఉన్నారు, కానీ దేవుడు వాళ్ళని లేపుతా ఉన్నాడు. లేపిన కొందరు ఆయన మాట వినలేకపోతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. ఇంకేమంటున్నాడు? నేను యెహోవా దృష్టికి పాపం చేస్తేని గనుక ఆయన నా పక్షమున వ్యాజమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహిస్తా. అంతే కదా. పాపం చేసినప్పుడు దానికి ప్రాయచిత్తం, పాపం చేసినప్పుడు దాని బాధని అనుభవించాల్సిందే. మనిషి పాపం చేస్తే దానికి పరిణామము అనుభవించాల్సిందే. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు. నేను పాపం చేస్తే కనుక ఆయన పక్షమున వ్యాజమాడి నా పక్షమున న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహిస్తా అని అంటా ఉన్నాడు. ఆయన కోపాగ్ని సహిస్తా ఉన్నాడు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు మరి కొన్నిసార్లు బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దాన్ని విడుదల పొందాలంటే దేవుడే మనకి సహాయము చేశాడు. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు. ఇంకేమంటుండంటే, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను, ఆయన నీతిని నేను చూచెదనని ఇక్కడ అంటా ఉన్నాడు. ఇంకోటి ఏమంటుందంటే 11వ వచనంలో అందులోనే, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. ఒకవేళ గోడలు అంటే మనిషి పడిపోయినా ఆ గోడ పడిపోతే దాన్ని ఏం చేస్తారు? మళ్ళీ కడతారు. కడితేనే దానికి ఏముంటది? ఆ ఇంటికి పట్టు ఉంటది. కాబట్టి దేవుడు ఇక్కడ అంటూ నీ గోడలు మరలా కట్టించు దినం వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. నీ సరిహద్దు ఎట్లుంటుందంట? విశాలపరచబడుతుందంట. కాబట్టి సరిహద్దు అంట విశాలపరచబడుతుంది. కాబట్టి మనం ఎట్లుండాలంట? ఆయనని మనం ఘనపరచాలంట. ముఖ్యంగా మనకి ఏముండాలంట? నిరీక్షణ, ఓపిక కలిగి ముందుకి నడవాలి. ముఖ్యంగా మనం ఎట్లుండాలంట? మన ప్రాణంతో చెప్పుకోవాలంట. మౌనంగా ఉండు, మౌనంగా ఉండని మనం చెప్పుకోవాలంట. ప్రాణంతో మనం మాట్లాడాలంట.
నా ప్రాణంను మౌనంగా ఉండని. ఎందుకంటే ఎప్పుడైతే మౌనంగా ఉంటామో అప్పుడు కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఇక్కడ దేవుడు అదే అంటా ఉన్నాడు. 1 కొరింథీ ఒక వాక్యం, 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం, 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. సాధారణంగా ఎట్లుందంట, మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఎట్లుందంట, నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. చూడు, మనం సహించినంత శ్రమనే వస్తుంది, బాధనే వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గంను కలగజేయును. దేవుడే మార్గము కలగజేస్తాడంట. చూడు ఎంత జాలిగల దేవుడు ఆ దేవుడు. తన బిడ్డలు బాధపడుతుంటే ఆయన చూస్తాడా? శ్రమ వస్తుంది, శోధన వస్తుంది అంటుండు, దాని నుంచి తప్పించుకోవడానికి కూడా దేవుడు ఏం చేస్తాడు, ఒక మార్గము కలగజేస్తాడంట. ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి, ఒక అంశంకి మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి 1 నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, ఒక రోజు కూడా పట్టచ్చు, 1 గంట సేపు పట్టచ్చు, 1 నిమిషం కూడా పట్టచ్చు దేవుడు కార్యం చేయడానికి. చూడు, అంత సహింపగలిగినంత దేవుడే మరి మార్గం కూడా చూపిస్తాడంట. అంత జాలి గల దేవుడు. మనుషులకు కొట్లాడినను ఆ టైంకి వాళ్ళు ఏం చేస్తారు, మాట్లాడలేకపోతుంటారు. ఒక సంవత్సరాలు మాట్లాడలేకపోతుంటారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, దాన్ని సహించడానికి మీకు ఒక మార్గం నేను చూపిస్తా అంటుడు. ఎందుకంటే ఆయన్నే మనల్ని ప్రేమిస్తుండు కాబట్టి, ఆయన్నే జాలి చూపిస్తుండు కాబట్టి, ఆయన్నే దయ చూపిస్తుండు కాబట్టి, ఆయన్నే కనికరం మనకు చూపిస్తుండు కాబట్టి, ఆ దేవుడు ఏం చేస్తాడంట, తప్పించుకునే మార్గం కూడా మనకి కలగజేస్తాడంట. అంత గొప్ప దేవుని కలిగి మనం ఉన్నాం. అంత గొప్ప దేవుని కలిగి మనం ఉన్నాం కాబట్టి మనం భయపడడానికి వీలు లేదు, దిగులు పడడానికి అసలే వీలు లేదు. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు. అది 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఇంకో వాక్యం చూసుకుందాం. 2 కొరింథీ 4వ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎట్టుపోయినను శ్రమపడుచున్నను, ఏమంటుండు, ఎట్టుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము. చూడు ఎంత మంచి మాటలు మాట్లాడుతుండయన చెప్తుండు. శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయంలోనున్నను కేవలం ఉపాయం లేని వారము కాము. ఒకవేళ అపాయంలో ఉన్నా కూడా ఉపాయం లేని వారము కాము. ఉపాయం కలగజేయు దేవుడే. కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు, ఎట్లా రాస్తున్నాడు దేవుడు ఇక్కడ పౌలు, అపోస్తలుడైన పౌలు, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము అంటున్నాడు. శ్రమ పడచ్చు ఇరికింపబడిన వారము కాము అని ఇక్కడ అంటున్నాడు. శ్రమలు ఉన్నాం కానీ మేము ఇరికింపబడలే, దాని నుంచి మేము విడుదల పొందుతాం. ఎందుకంటే మాకు ఉపాయం చూపించేవాడు దేవుడే, ఉపాయం చూపించే వాడు దేవుడే. కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు. ఇంకేమంటాడు, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము. చూడు, దేవుడు మాటలు కొన్నిసార్లు మనకి సంతోషం కలిగిస్తాయి, కొన్నిసార్లు మనం మాటలు చదువుతుంటే మనకు దుఃఖం కూడా వస్తుంటది. కాబట్టి ఇక్కడ ఈ భక్తుడు అపోస్తలుడు అని పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడే, తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము, మేము పడద్రోయబడినను నశించు వారము కాము. ఒకళ్ళు పడిపోయినను మేము నశించు వారము కాము. కాబట్టి మేము పడిపోము, నశించిపోము, పడిపోమని ఇక్కడ అంటా ఉన్నాడు. ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై ఏసు యొక్క మరణానుభావము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. ఎల్లప్పుడూ ఆయన మరి వహించుకొని పోచున్నాము అని ఇక్కడ అంటా ఉన్నాడు. ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై అని ఇక్కడ అంటా ఉన్నాడు. దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంట, దేవుడి అంది మనము నిరీక్షణ కలిగి మనము ఉండాలి. దేవుని అంది మనము నమ్మకం కలిగి ఉండాలి. కీర్తనలు 73వ అధ్యాయము 73, 25వ వచనం, 26వ వచనం. ఇక్కడ ఏమంటుండు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కరగా లేదు. ఇక్కడ అంటా ఉన్నాడు. ఏమంటుండు, ఆకాశమందు, ఇక్కడ ఎవరు రాస్తున్నది, ఆసాపు కీర్తన, ఆసాపు రాస్తా ఉన్నాడు. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర లేదు. చూడంట, ఈ లోకంలో నాకు ఏది అక్కర లేదు అంటాడు. కరెక్టే కదా, మనం ఈ లోకంలో మనకి ఏం అక్కర లేదు. ఎందుకంటే ఆ దేవుడే మనల్ని ఏమున్నా, దేవుడు మనకి ఏం అవసరతలున్నా దేవుడే మనల్ని పోషిస్తుంటాడు, దేవుడే మనల్ని రక్షిస్తుంటాడు, దేవుడే మనకి సహాయము చేస్తాడు. కాబట్టి ఈ లోకంలో మనకి ఏమీ అక్కర లేదు. ఎందుకంటే దేవుడే మనకున్నాడు. మనం ఆ దేవుని కలిగి ఉన్నాము కాబట్టి, ఆ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనకి ఏం అవసరతలు ఉన్నా ఏమున్నా దేవుడే మనకి సహాయము చేసే దేవుడు. ఆయనే మనకి ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ అదే అంటా ఉండు, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు
నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమంట. శరీరము హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. దేవుడే మన స్వాస్థ్యం అంట. ఆయన్నే ఆశ్రయ దుర్గమంట. ఆయన్నే ఆశ్రయ దుర్గము మన స్వాస్థ్యమై ఉన్నాడు. ఒక దగ్గర దేవుడు ఏమంటాడు, మీరే నా స్వాస్థ్యం అంటాడు. మనం ఆయన స్వాస్థ్యం, మనకి దేవుడే స్వాస్థ్యం. కాబట్టి అంత మంచి మాట దేవుడు మనతోనే, దేవుడే మనకి ఆస్తి. అంటే ఆయనని మనం సంపాదించుకోవాలి. ఈ లోకంలో మనము సంపాదించుకోవాలి. ఆయనను మనం ఈ లోకంలోనే సంపాదించుకోవాలంటే ఆయన ఒక వాక్యమే మనము ధ్యానించాలి. ఆయన ఒక వాక్యమే మనము ధ్యానించాలి. ఆయన యొక్క మాటలే మనం వినాలి. ఆయన యొక్క మాటలే మనం ప్రకటించాలి. మనం ముందుకి నడవాలి. ఇంకొక వాక్యం చూసుకుందాం. కీర్తనలు 18వ అధ్యాయం 18:2. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. ఎట్లుందంట? యెహోవానే శైలము, కోట, నన్ను రక్షించు వాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. ఎట్లుండంట? కోటగా ఉండంట, రక్షించేవాడుగా ఉండంట, కేడముగా ఉండంట, రక్షణ శృంగంగా ఉండు, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. ఆయన దుర్గంలా ఉండంట, ఆయన రక్షణ శృంగంగా ఉన్నాడని దేవుడు ఈరోజు మనతోని మాట్లాడుతూ ఉండు. కాబట్టి ఆయన మనకి ఆ విధంగా మనకు ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు అట్లున్నాడు. కాబట్టి మనము దేనికి భయపడడానికి వీలేదు. కాబట్టి మన ప్రాణంతో మనం ఏమనాలంట? మౌనంగా ఉండుము అనాలంట. ఆయన్నే మనకి, ఆయన వల్లనే రక్షణ కలుగుతుంది. దేవుని వల్లనే మనకి రక్షణ కలుగుతుంది. కాబట్టి ఆ దేవుని కలిగి మనం ముందుకి నడవాలి. ముందుకు నడుస్తున్న దేవుడు తోడై ఉంటాడని ఇక్కడ అంటా ఉన్నాడు. దేవుడు ఇక్కడ అంటా ఉండు. కాబట్టి మౌనంగా ఉండాలంట. కోటగా ఉన్నాడు, ఆశ్రయ దుర్గంగా ఉండు, రక్షణ కర్తగా దేవుడై ఉన్నాడు. ఆయన్నే ఎత్తైన కోట, ఆయన్నే అంతగా ఎట్లుండంట? కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఇట్లానే దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతూ ఉండు. కాబట్టి మనం ఎట్లుండాలంట? దేవుని కలిగి మనం ముందుకు ఉండి నడుస్తున్నంట. మరి ఆయన ఎట్లుండంట? ఆశ్రయంగా ఉంటాడంట, రక్షణగా ఉంటాడంట, దుర్గంగా ఉంటాడంట. ఆయన్నే సహాయం చేస్తాడు. కాబట్టి మన ప్రాణంతో ఎట్లుండాలంటే, మన ప్రాణంతో చెప్పుకోవాలని, మౌనంగా ఉండని చెప్పాలంట. మన ప్రాణంతో చెప్పాలని, నిరీక్షణ కలిగి మనము ఉండాలి, ఓపిక కలిగి మనము ఉండాలి. మనం ముందుకి నడుస్తున్నంట. దేవుడు తోడై ఉంటాడు. దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. స్తోత్రం. పరిశుద్ధ మహిమల రాజానికి వందనాలు తండ్రి. యేసుక్రీస్తు రాజానికి వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవానికి వందనాలు తండ్రి. యేసుక్రీస్తు రాజానికి స్తోత్రం దేవా. మరి దేవానికి వందనాలు తండ్రి. మరొక ప్రాణంతో దేవుని మరి దేవ నిన్ను నమ్ముకున్నాం కాబట్టి దేవ మరి మౌనంగా ఉండాలా దేవా. నీ అందు మేము నిరీక్షణ కలిగి ఉండాలి. నీ అందు మేము ఓపిక కలిగి ఉండాలా దేవా. మీరే మాకు తోడై ఉండండి. మీరే మా రక్షణ దుర్గము, మా కేడము, మా శృంగము దేవా. మాకు ఎత్తైన కోటగా మీరున్నారు రాజా. దేవా మీరే సహాయం దయ. మా బలమైన ఆశ్రయ దుర్గము నీవే దేవా. మరి ఆశ్రయము, నా ఆశ్రయము నీ అందే ఉన్నది దేవా. దేవుని అందే ఉన్నది కాబట్టి దేవా మీరే మాకు సహాయం దయచేసి మీరే మమ్మల్ని నడిపించి నీ నామానికి స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. వందనాలు. ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి, ప్రార్థించాలి. యేసుబాబు గురించి షుగర్ నార్మల్ ఉండాలా, కాలు క్యాన్సర్ నుంచి మంచి స్వస్థత కలిగేలాగా ప్రార్థించండి. ఇర్మియా బ్రదర్ కుటుంబము క్రీస్తులో బలపడి మరియు ఆయనకు సాక్షులుగా ఉండాలి. అలాగే నవీన్ బ్రదర్, అర్చిత సిస్టర్ గురించి ప్రార్థించాలి. మరి పరిశుద్ధరావు, పరిశుద్ధరావు బ్రదర్, ప్రైజ్ లార్డ్ అన్నా. మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నాయి, చేయగలుగుతారు. ఇర్మియా బ్రదర్ కుటుంబము కొంచెం దేవునిలో ఎదగాల. యేసుబాబు షుగర్ నుంచి కాలు క్యాన్సర్ గురించి, నవీన్ బ్రదర్ గురించి చేయండి. తర్వాత ఇంకో సిస్టర్ పేరు చెప్తారు, అర్చిత సిస్టర్, బ్రెయిన్ కాట్ నుంచి విడుదల. ఓకే, నేను మూడు చేయండి, నేను చేస్తాను. తర్వాత మీది నవీన్ బ్రదర్ యేసుబాబు గురించి, ఇర్మియా గురించి చేయండి. సరే అన్న, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ గడిచిన కాలం అంతే తండ్రి, మీ యొక్క ఉచితమైన కృపతో, మీ అపారమైనటువంటి ప్రేమ కనికరములతో, మీ వాత్సల్యంతో ప్రభువా మమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చినందుకే వందనాలు తండ్రి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నీ సన్నిధిలో ప్రభావ గడపడానికి మీ చూపిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి నేను ఈ మీటింగ్ అంతట్లో మీరు సహాయపడినందుకే వందనాలు. పాటల ద్వారా మహిం పొందారు నాయన, వాక్యం ద్వారా మీ దాసురాల ద్వారా మాతో మాట్లాడినారు.
దాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ఎంతగానో బలపరిచినారు, ఆదరించినారు ప్రభా. నీవే మా రక్షణకర్తవని ప్రభా, నీవే మా ఆశ్రయదుర్గమని ప్రభా మీరు మాకు తెలియజేస్తూ వచ్చినారు. నా ప్రభా మేము చేసిన ప్రతి మాటను బట్టి మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఏ విషయంలో భయపడకుండా, ఏ విషయంలో దిగులు చెందకుండా ప్రభా నీ వైపు చూస్తూ ముందుకు పోవడానికి సహాయించి అన్ని విషయాల్లో మాకు సహాయం చేయగలిగిన గొప్ప దేవుడుగా మేము మాకున్నందుకు మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి ఈ సమయంలో ప్రభా ప్రియులను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతుంటుండగా జ్ఞాపకం చేసుకోనండి ప్రభు, చూపించండి. యేసుబాబు బ్రదర్ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆయన అతను షుగర్ వ్యాధితో బాధపడుతుంటుండగా ఆయన మీ కనికరం అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తంతో ముట్టండి, తాకండి. అరికాలు మొదలుకొని అడిగినంత వరకు సంపూర్ణ స్వస్థ అనుగ్రహించండి. బ్లడ్ లో ఉన్న ప్రతి షుగర్ లెవెల్ ప్రభావ యేసు క్రీస్తు నామంలో నార్మల్ గా వచ్చినగాక ప్రతి శోధన కీడు నుండి తప్పించండి. నా ప్రభా కుటుంబానికి కావాల్సిన సహాయమును, ఆదరణ, స్వస్థతను మీరు అనుగ్రహించండి. ఆయన బ్రదర్ మీరు తోడుగా ఉండండి, లేవనెత్తండి. మీ కొరకే గొప్ప సాక్షిగా తండ్రి నేను నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను. సరే వారి ప్రతి అవసరతను, ప్రతి అక్కరతను ప్రభావ మీ మహిమేశ్వరంలో తీర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభావ. అదే రీతిగా జర్మియా బ్రదర్ ఫ్యామిలీని బట్టి తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. కుటుంబానికి తోడుగా ఉండండి, కుటుంబంలో సమాధానము, నెమ్మదిని దయచేయండి. దుష్టుని కార్యాలన్నింటినీ లయపరచండి ప్రభావ. ఆత్మీయ విశ్వాసంలో మరింత ఎదగాలని సహాయపడండి. వారికి కావాల్సిన ప్రతి అవసరత, ప్రతి అక్కరత తండ్రి మీ మహిమేశ్వరం నుంచి అనుగ్రహించండి. నా ప్రభావ తండ్రి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకర కుటుంబంగా నా తండ్రి నాయన ఆ కుటుంబం ఉండినట్లుగా మీ సహాయమును, మీ కృపను అనుగ్రహించండి. నా తండ్రి నాయన సహాయపడండి. నా ప్రభావ మీ కృప చూపించండి. నేను మీ కంచెం, మీ కాపుతల భద్రత దయచండి. అన్ని విషయాల్లో తండ్రి ఎదిగినట్లుగా సహాయం చేయండి. నా తండ్రి వారు చేసే పని పాటలను దీవించండి, వారు రాబడిని దీవించండి తండ్రి, వారి కష్టార్థాన్ని దీవించండి. వారి కుటుంబంలో రక్షణ ప్రతి ఒక్కరు ప్రభావ రక్షణ పొందినట్లు మీ సహాయం దయచేయండి. మీరు ఆకలి సిద్ధపడి అనేకులు సిద్ధపరిచినటువంటి కృప తండ్రి మీరు అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి అదే రీతిగా ప్రభావ నవీన్ బ్రదర్ని బట్టి ప్రార్థిస్తున్నాను. బ్రదర్ని జ్ఞాపకం చేసుకునండి. నా తండ్రి తల్లిదండ్రులకు లోబడంటకు సహాయం చేయండి. నా ప్రభావ తనకున్నటువంటి ప్రతి నైనా దురలవాట్ల నుంచి విడుదల పొందాలని మీ సహాయం దయచేయండి. ప్రభావ మీ కనికరం అనుగ్రహించండి, కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నా ప్రభావ తండ్రి నైనా ప్రతి చీకటి దురాత్మంధకర శక్తుల బంధకాలన్నింటి నుంచి ప్రభావ ఆ బిడ్డకి యేసుక్రీస్తు నామంలో విడుదల కలుగును గాక సహాయపడండి. వారు మనసు పొంది రక్షణ పొంది నూతన జీవితాన్ని ప్రభుత్వం ప్రారంభించడానికి మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. తన భవిష్యత్తును దీవించండి, గొప్ప వ్యక్తిగా మీరు లేవనెత్తమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రభావ సహాయపడండి, కృపను అనుగ్రహించండి, నశించిపోకుండా మీరే కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రికి ఏవిపీలో ఉన్న ప్రతి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రభావ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో మీ సమాధానం, మీ నెమ్మది దయచేయండి. ప్రతి ఒక్కరు చేస్తున్న ఉద్యోగాలను, వారి యొక్క పనులను దీవించండి, ఆశీర్వదించండి. ప్రభావ ప్రతి ఒక్కరు వారికి ఇచ్చిన తలాంతులను ప్రభావ అభివృద్ధి చేసుకొని తండ్రి మీకు మహిమార్థంగా జీవించడానికి సహాయం చేయండి. తండ్రి మీరు అన్ని విషయాల్లో సహాయపడండి. మీ కొరకే గొప్ప సైన్య సమూహాన్ని ప్రభావ వారిని తండ్రి ఏర్పరిచినట్టు మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. సహాయపడండి, కనికరించండి, కృప చూపించండి. ప్రభావ ఎవరైతే ఇంకా నా తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నారో, నీ కొరకే నా తండ్రి ఆశ పెట్టుకుని ఉన్నారో, నిరాశలో కృంగుబాటులో ఉన్నారో ప్రభావ తండ్రి, అనారోగ్యాల్లో ఇబ్బందుల్లో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, సమాధానము శాంతి లేక ఉన్నారో, నెమ్మది లేకుండా ఉన్నారు ప్రభావ. అటు బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి అవసరాలు తీర్చండి ప్రభావ తండ్రి. వారిని ఆయన హృదయవాంఛలు నెరవేర్చండి తండ్రి. మీ సహాయం అనుగ్రహించండి, మీ కృపను అనుగ్రహించండి. మీ కొరకై గొప్ప సాక్షులు లోకంలో వెలుగొందులని తండ్రి మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నిన్ను ఎరిగిన బిడ్డలను ఎప్పుడు విడిచే దేవుడో కాదు, ఎడబాసే దేవుడో కాదు తండ్రి. ఆయన ఇశ్రాయేలును కాపాడేవాడు, కొనుకోడు, నిద్రపోవడం తండ్రి నేను చెప్పబడిన రీతిగా ప్రభావ సహాయం చేయండి, కరుణించండి. మా ప్రాకారాలన్నీ, మా పరిస్థితులన్నీ, మా ఆయన ప్రతి ఒక్క విధమైనటువంటి నాయన స్థితిగతులన్నీ నీ ఎదుటిన్నాయి ప్రభావ. సహాయపడమని, కృప చూపించమని, ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. సమయంలో ప్రభావ ఇంతవరకు మాకు సహాయకులు నడిపించినందుకే మీకు వందనాలు. నా తండ్రి ధర మహిమ పొందారని సంపూర్ణంగా నమ్ముతున్నాం. మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభావ. నీకే తండ్రి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ మమ్మల్ని అందరినీ కృపగల స్థలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నేను ప్రార్థిస్తాను. స్తోత్రములు ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి తండ్రి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. దినమంతా కాచి కాపాడి మీ కృపలు భద్రపరిచి మమ్మల్ని ఇక్కడ చేసిన విధానాన్ని బట్టి స్తోత్రం నాయన. పాటల ద్వారా మహిమ పొందేవు తండ్రి, వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రం ప్రభువా. మా ప్రియుల గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన. అర్చిత సిస్టర్ గురించి, బ్రెయిన్ క్లాట్ గురించి ప్రభువా సమస్య నుంచి విడుదల దయచేయండి, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి ప్రభువా. మీ సాక్షిగా నిలబెట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకొని నాయన గొప్ప సాక్షులుగా నిలబెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సుందర్రావు బ్రదర్ గురించి ప్రభువా స్వస్థత దయచేయండి, వాళ్ళ కుటుంబాన్ని అందరినీ ముట్టండి, తాకండి, స్వస్థపరచండి నాయన. చెడు వ్యసనాల నుంచి విడుదల దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. మీ కృపలో మీకు సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. అలాగే రేణుకా సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన. తల మొదలుకొని అరికాల వరకు ముట్టి తాకి స్వస్థత కలగజేయండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. బ్రదర్ని సిస్టర్ని ముట్టండి, సేవలో వాడుకోండి ప్రభా, స్తోత్రం. అలాగే యాదగిరి కుటుంబానికి ప్రభా మరి ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. ఆ కుటుంబాన్ని మొత్తానికి రక్షించుకోండి ప్రభా. మీ సాక్షులుగా ఉండాలా
అనుగ్రహించమని ప్రార్థిస్తూ కూడి ఉన్న మా అందరికీ మీ సన్నిధి, మీ కాపుదల, మీ ఆత్మ నడిపింపు అనుగ్రహించండి ప్రభావ. మీ కృపలో భద్రపరచుకోమని ప్రార్థిస్తూ కూడి ఉన్న మా అందరికీ ప్రభావ మీ ఆత్మధార నైనా ప్రభావ నేను స్తుతించి గణపరిచి మహిమపరచుటకు సహాయం అనుగ్రహించి నాయన మీ నామానికి మేమైతే చెడులుగా సాక్షులు నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామం పేట అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలు. ఆమేన్. ప్రైజ్ లాడ్. దిలీప్ బ్రదర్ ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడ్ అన్న. ఆశీర్వాదం ఇవ్వండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృప ఈ యొక్క ఆరాధనలో జాయిన్ అయ్యి ఉన్న మన అందరికీ, మన కుటుంబ సభ్యులకి, రక్త సంబంధికులకి, బంధువులకి, అలాగే ఎవరైతే ఈ యొక్క ఆరాధనలో పార్టిసిపేట్ చేయకుండా ఉన్నారో వారికి, వారి కుటుంబ సభ్యులకి, రక్త సంబంధికులకి, అలాగే ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి, నానా విధములైన రోగములతో వ్యాధులతో బాధపడుతున్న వారికి, శ్రమల్లో శోధల్లో కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్న వారికి, ఇంకా రక్షణ లేని వారికి, అలాగే మనందరికీ సదాకాలము మనకు తోడుగా ఉండి ప్రభు మనల్ని అందరినీ నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. Praise the Lord, brothers and sisters. అందరికీ praise the Lord.